పులివెందులలో అవినాష్ రెడ్డి గారి పని అయిపోయిందనే డిస్కషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఎందుకంటారు? సో జడ్పీటీసీ ఓడిపోవడమే దీనికి కారణం అనుకోవచ్చా సార్? పులివెందులో అవినాష్ రెడ్డి గారి పని అయిపోయిందో లేదా అంటే యాక్చువల్గా మనిషికి గుడ్ టైం నడుస్తుంది, బ్యాడ్ టైం కూడా నడుస్తుంది. మేబీ ఆయనకి బ్యాడ్ టైం నడుస్తుందేమో. ఎందుకంటే కడప ఎంపీ స్థానం కూడా ఏదో బొటాబొటి మార్కులతో పాస్ అయ్యారు. తర్వాత కేసుల పరంగా కూడా ఎదుర్కొంటున్నారు. ఎస్పెషలీ వివేకానంద రెడ్డి గారి మరణం సంబంధించిన కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది ఇంకా వాస్తవాలు కాకపోయినా అది కూడా మెయిన్ రీజన్ డిస్కస్ చేసేసారు మనం వివేకానంద గారి కేసు. అది కూడా అన్నట్టుగానే ఛార్జ్ షీట్లో కానీ ఛార్జ్ షీట్ ఆధారంగా వచ్చిన సినిమాలు కానీ ఎవరైతే దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్గా మారి బయటికి చెప్పడం కానీ వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు వాళ్ళు పోలీసులకు చెప్పిన వ్యవహారాలు కానీ వీళ్ళు ముందస్తు బెయిల్కు వెళ్ళడం కానీ ఆ ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ప్రాసెస్తో వీళ్ళేనేమో. ఎందుకంటే గవర్నమెంట్ ఆగస్టు 2018లో చనిపోతే 19 జూన్ నుంచి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు 2024 వరకు ఏం చేయలేకపోయారండి? వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. ఆయన కుటుంబానికి ఎవరైనా కన్నెత్తి చూడగలరండి? ఆ ధైర్యం ఎవరికైనా ఉందా రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం కాదు, ఎక్కడ బయట నుంచి వచ్చేవాడైనా ఎవడైనా సరే. సో ఇట్లాంటి ఆరోపణలు ఉండే టైంలో ఈ పులివెందుల జడ్పీటీసీ ఏదైతే ఉందో అది కూడా ఈయనకి అప్పచెప్పారు. సో అప్పచెప్తే ఇక్కడ లోకల్గా వినిపిస్తుంది ఏంటంటే ఎప్పుడైనా గెలుపు అనేది టీమ్ వర్క్ మీన్స్ మోర్ దాన్ వీ అని ఎక్కడో చదివాను కొటేషన్. అంటే టీం వర్క్గా వెళ్తేనే మనము అనే ఒక భావన వచ్చిన తర్వాత గెలుపుకు చేరువవుతామంట. నేను ఒక్కడనే చేసేస్తాను, లేదంటే వాళ్ళందరూ చేసినా కూడా పేరు నాకే రావాలి అనుకుని పొరపడితే అది పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే గతంలో కూడా చాలామంది అక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మంత్రికో, ప్రభుత్వం తరపునైతే ఒక మంత్రికో, లేదంటే బాగా సీనియర్ నాయకుడికో, దాంతోపాటు ఇంక 2-3కి సమావేశాలు ఏర్పరిచి ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇలా రకరకాలుగా ఆలోచించి వ్యూహాలు రచించడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ స్థానికంగా ఉండే మైనార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. పేర్లు నాకు సరిగ్గా ఐడియా లేదు. ఆ మైనార్టీ నాయకులు అండదండలతో వాళ్ళతో సమావేశమై ఏం చేద్దాం, ఏంటి పట్టు తగ్గుతోంది. నీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కూడా మనం కోల్పోయాం. మరోవైపు రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఇంకా రావటం లేదు. ఒకవేళ ఏదైనా నినాదం తీసుకున్నా కార్యకర్తల్ని ప్రజల్ని ముందుకు తోస్తున్నాడు తప్ప ఈయన ముందు నిలబడట్లేదు. సో అటువంటి సందర్భంలో ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి దాన్ని ఏం చేయాలి? మెల్లగా క్యాష్ చేసుకునే లేదు, నాయకుడు మనవాడు వస్తాడు, మనం ఇది గెలిపి చూపించండి, మీరు అక్కడికి మన నాయకుడు వచ్చి మనం ఇక్కడే సభ పెట్టుకొని మాట్లాడతామని ఏదో చెప్పడము, లేదు ఎలా వెళ్దాం అనేది చర్చ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తారు కదా. ఇప్పుడు నేను బాగా అన్ని ప్లాన్ చేస్తానబ్బా, నాకు ఒక బుర్రలో ఒక 8 థాట్స్ ఉన్నాయి, బట్ నువ్వు చెప్పే 2 థాట్స్ కూడా నేను తీసుకోవాలి. ఆ 2 కూడా 8 కన్నా మంచివనుకో నీవే ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు పార్టీ డెవలప్ అవుతుంది, పార్టీ పరంగా కూడా ముందుకెళ్తాం. అలా కాకుండా నాకే రావాలి అని దీంతో ఈయనే ముందుకెళ్ళారనే విమర్శ ఎక్కువగా వినిపిస్తుంది. మరోవైపు ఎగ్జాంపుల్స్ ఏంటంటే గతంలో కుప్పం మున్సిపాలిటీ వాటికి పెద్దిరెడ్డి గారు అండదండల్లో ఆయన బాగా ప్లాన్ చేసి లోకల్గా ఉండే నాయకులతో మాట్లాడించి మీటింగ్లు పెట్టి ఎలాగైనా మనం కొట్టాలి, ఇది కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అడ్డా కదా, నారావారి అడ్డా, ఇది మనం జెండా పాతాలని చెప్పి అన్ని ప్లాన్లు వేసేసి వాళ్ళు ఏదో గెలుచుకోగలిగారు. తిరుపతికి కూడా అలాగే మ్యాక్సిమం ప్లాన్ చేశారు. సో అంతకు తర్వాత బైరెడ్డి గారు కూడా ఏదో ఒక నియోజకవర్గం ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ ఆయన కూడా అలాగే కీలకంగా వ్యవహరించాడు. ఎక్కడికక్కడ వాళ్ళు మంత్రిగా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా ప్లాన్ చేశారు. సో ఇక్కడ నలుగురితో కలుపుకుపోయేలా చేయాలి, కానీ నేను ఒక ఎంపీని, నేను చెప్పింది వినాలి, నా ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి అని అంటే గవర్నమెంట్ లేదు, మీ ఎంపీ అన్నా కూడా ఎవరు వింటారు కదా. ఇప్పుడు ఈ టైంలో పంతం కన్నా పార్టీ ముఖ్యం. ఆ విమర్శ అయితే ఎక్కువ వినిపిస్తుంది. మరి విమర్శ వినిపించినప్పుడు ఏమవుతుంది? అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇది లేనప్పుడు అవినాష్ రెడ్డికి ఎక్కడ ఉంటుందండి? అవినాష్ రెడ్డి గారి మీ ఆరోపణలు ఉన్నాయి. సొంత కజిన్స్ అంటే షర్మిలమ్మ గారు, సునీత గారు కొంగు చాచి మరి అడుగుతున్నారు, అవినాష్ రెడ్డిని గెలిపించకండి, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, మమ్మల్ని గెలిపించండి, రాజశేఖర్ రెడ్డి అసలైన వారసులు. అక్కడే విజయమ్మ గారు లాంటి వాళ్ళే
అవినాష్ రెడ్డి గారిని ఓడించండి, షర్మిలమ్మని గెలిపించండి అని చెప్పారు. మరి అది అంత పెద్ద విమర్శ. అది సొంత కుటుంబంలోనే మీకు ఓట్లు లేకపోతే మీరు ఎవరు వేస్తారు? సరే, ఆ వ్యక్తులు పోనీ ఏమైనా కలుపుపోయే ప్రయత్నం చేస్తున్నారా కుటుంబాలని? లేదు. పోతే మా క్రేజ్ మాకుంది, మాకు ఫాలోవర్స్ మాకున్నారు, మాకు గుడ్డిగా ఫాలో అయ్యే మా పేపర్ ఛానళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు చాలంటే ఎంతమంది ఉంటారు? ఇంకా అలాగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇంకోటి, ఆ జెడ్పీటీసీగా నిలబడిన హేమంత్ రెడ్డి గారు ఫాదర్ చనిపోవడం వల్ల ఆ సింపతి ఆయనకి ఏం చేయలేకపోయారు. పక్క లతారెడ్డి గారు ఎంత మెజార్టీతో ఎలా గెలుచుకోగలిగారు? బీటెక్ రవి మొదటి నుంచి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళని విమర్శించి అటాక్ చేసి ఈరోజు ఆ లతారెడ్డి గారిని గెలిపించుకోగలిగాడుగా బీటెక్ రవి. దానికి ఏం చేశారు? ప్రభుత్వం తరపు నుంచి ఒక మంత్రి వచ్చారు, అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి కింద బి గ్రేడు, సి గ్రేడు, ఏ గ్రేడ్ స్థాయి నాయకులతో సుమారుగా 43 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎలా వెళ్ళాలి, మన పులివెందులో టీడీపీ జెండా ఎలా ఎగరవేయాలని. ముఖ్యమంత్రి ఎంత సీనియర్ ఆయన, ఎంతో అనుభవజ్ఞుడు, 4వ ముఖ్యమంత్రి ఆయన. లోకల్గా ఉండే లీడర్ల యొక్క అభిప్రాయాలు తీసుకోకపోతే ఆయన అడుగుతారు, అడగగలరు ఎవడైనా? బట్ ఎందుకు ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి అడిగాడు? ఎలా వెళ్దాం, ఏం చేద్దాం, అక్కడ మన టీడీపీ జెండా ఎగరేయాలంటే ప్రజల మనసు చూరగొనాలి అంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి నమ్మకం ఏం కలిగించాలి, అభివృద్ధి చేసి చూపించాలి, దాంతోపాటు పథకాలు అందేలా చూడాలి. ఇవన్నీ డిస్కస్ చేసాడు ఆయన. నేను చెప్తే నువ్వు చూసుకోమంటే చేస్తారు. ఎందుకు చేశారు? అది కదా స్ట్రాటజీ అంటే. నేను ఒక 2 సార్లు ఎంపీ అయిపోయాను, నా మాట నేను ఎంపీ అయ్యాను కాబట్టి నేను గెలిచినోడు కాబట్టి నేను చెప్పింది వినాలంటే, గెలిచిన వాళ్ళందరూ మాస్టర్లు అయిపోరు. గెలుపుతో పాటు ఓటమి కూడా చవి చూసి అందులో మెలకువలు నేర్చుకున్నవాడే మాస్టర్ అవుతాడు. వాడు ఇన్స్టిట్యూట్ పెడతాడు, అప్పుడు వాడు కరెక్ట్గా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు. అలాగే ఆయన ఎన్నిసార్లు ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని ప్రతిపక్ష నేత అయిపోయాడు కదా బయటికి రావడం మానేసి, ప్రజల్లోకి వెళ్ళడం మానేసి, మీరే ముందు వెళ్ళండి నేను అనుకుంటాను అనలేదుగా కదా. సో అది రావాలి. సో అక్కడ హేమంత్ రెడ్డికి సింపతి వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు తోటి నాయకులు కలుపుకొని పోలేదు, మరి ఇంకేముంది? ఇప్పుడు అదే విమర్శ వినిపిస్తుంది. మొత్తం ఈయనకే పేరు రావాలని ఈయనే రకాలు చేశాడు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇదంతా అయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళినప్పుడే రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పర్సనల్గా కలిసి, బాబు మీరు ఓడిపోవడం పోనే మళ్ళీ ఈసారి మళ్ళీ మీరే గెలుద్దురు కానీ మీరు ఎవరెవరినైతే మొదట్లో మీతో తిరిగారో 2011-12 నుంచి వాళ్ళందరినీ కలుపుకుపోండి, వాళ్ళందరినీ మరలా పార్టీలో ఉండేలా చూడండి అని చెప్పి సజెస్ట్ చేశారట వచ్చి. మరి అది కదా కలుపుకుపోవడం అంటే. సో అలా కలుపుకుపోవకుండా ఏకపక్ష నిర్ణయాలు, నా బొమ్మను పెట్టినా చాలు, మా ఇంటి కుక్కని నిలబెట్టినా చాలు గెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. అదే ఇప్పుడు వినిపిస్తుంది అక్కడ. మరి అంటే విధంగా అవినాష్ రెడ్డి గారు బ్యాడ్ టైం అని అనుకోవాలి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.